అదే అబ్బో అమ్మ అదే ఈ అమ్మతే అవురా మొన్న బీట్ల పరద వర్ష జాగా ఆపంటే ఆపోతివి అట్లు నేర్పంటే నేర్పి రాపోతివి ఫోన్ ఒత్తుకుంటేనే కడుపులోకి వస్తాదిరా ఎట్లా బతుకుతావు రోజు చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు అట్నే వస్తుంది కడుపులకు ఏం కట్టని చేయండి కట్టని చేస్తే ఒక్కడికొక్కటి చాలతలేదు కొడుక నువ్వేందో అనుకుంటున్నావు నీకు చెప్పిండే చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు తింటున్నాను నేను ఎవడే ఆడినితో అన్నది నువ్వు చేసే కథలు నాకు తెలియదా రోజు తింటున్నావు తిరుగుతున్నావు కోతి పెడతా చూస్తావా నాకెందుకు ఎట్టారే ఊరంతా మా వాళ్ళేనా ఊరంతా నీ వాళ్ళే ఊళ్ళో కుక్క తిరుగుతుందా కుక్క కేసినట్టు నీకేస్తారు ఇంత పో తిరిగిరా పో నీ అవ్వ ఇప్పుడు ఏంది ఇప్పుడు అట్లా కడుక్కోవాలి సరే పోతుంది సరేనా పో నడువు మరి బుక్కాంది నడువు ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ కూర్చున్నావు ఇంకా నడువు ఏమైందిరా ఇంక ఇంట్లో ఉంటావు పిల్లలు కూడా ఇంకా ఓతలేరా మాడుకోవు ఏమని ఇంట్లో ఏమే చూస్తావు నీ అవ్వ పోతున్నావు ఇలా పోకుండా బొంద పెట్టేటట్టే ఉన్నావుగా అవ్వ నువ్వు అట్లా కడుకోతున్నావు లగ్గం పోతున్నావురా సిగ్గు అనిపిస్తలేరా కొత్త బట్టలు వేసుకున్నావు టీ షర్ట్ షార్ట్ వేసుకున్నాడు బిడ్డకు నీ అవ్వ పెద్ద పుల్లు ఎక్కడ దుంకుతున్నావు రక్తం తాగేటట్టే ఉన్నావు అది ఇలా ఇప్పుడు రెడైనా ఇప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ తీసుకున్నావు టీ షర్ట్ నీ షార్ట్ వేసుకొని పోతే నా ఇచ్చేది పోతుంది నీ అవ్వ గదేందుకు మాడుకో వాళ్ళు ఈ లిగ్గేదని అట్లు నేర్పేది అన్నం ఉంది అవ్వ దెబ్బ తాకి పడైంది ఎండ బాగా కొడుతుంది హలో హలో కరుణాకర్ ఎక్కడున్నావు చెప్పా ఈ బీట్లున్నా ఇదే షాప్కి ఖాతా కడతామని ఇస్తేనే మరి అప్పటికి ఇట్లా కట్టపోతే మరి మీ మామకి చెప్తామని మామకి చెప్తావా అదే మా అమ్మ ఊరే ఎత్తుంది నాకు సాయంత్రం ఇస్తా సరే అప్పుడు కడతావా అబ్బాయి అలా అడ్డు నేర్పనియ్యారు హలో కరుణాకర్ ఎక్కడున్నావు చెప్పే బీట్లా అడ్డు నేర్పుతున్నా అప్పటికి కోళ్ళకు పైసలు ఇవ్వాలి కోళ్ళకు మరి నీ అమౌంట్ బాగా ఇచ్చేది ఉన్నది కదా అట్లా నాకు అమౌంట్ కావాలి ఇవ్వాలి ఎట్లా చేసినవి సరేనే సాయంత్రం ఇస్తా మరి అదే ఇవ్వకపోతే మరి మీ అమ్మాయి చెప్తే నాకు పైసలు అయితే కావాలి కదా ఇప్పుడు కోళ్ళు చెప్పకపోతే బాగా ఇబ్బంది అవుతుంది నాకు సరే అవ్వ అందరు పైసలు అడగబట్టి నా దగ్గర రూపాయలు లేవు అందరు మా అమ్మకి చెప్తా అంటారు ఇచ్చేది పోతుంది ఎండ బాగా కొడుతుంది నీ అవ్వ అంత సిట పెడుతుంది అవ్వ సెట్ కింద నాన్న పోయి కూర్చుంటా సెట్ కింద మంచిగా చల్ల ఉంది అంతా గులగుల పెడుతుంది అమ్మా ఇలా పైసలు ఎట్లు ఇవ్వాలి ఏం కథ ఇంటికి పోతే ఇక నాకు ఖచ్చితంగా అది ఉరే ఎత్తుంది ఒక ఐడియా అట్లయితే ఎండినాయి ఆయన 2 బత్తలలో నింపుకుంటా చక్క పోయి మిల్లు లేచేస్తా అబ్బాయి ఇవి అయితే నింపాలి ఎట్లయినా జల్దీ ఆయన తోలని చెప్తే మా అమ్మకి చెప్పరుగా ఎవరు చూస్తలేరు
ఎవ్వడు యుత్తలేడు. సెట్టిగా తాగడానికి సుత అయితే పైసలు ఇక. ఇప్పుడైతే ఇది వేసుకోపోతా, ఇంకొంచెం పైన వేసుకో. ఊరంతా తిరిగి వచ్చినా ఫోన్ చేస్తే రాబడతాడు. ఇలా బాగా ఉన్నాడా చివరికి? రే అలా కరణిగాడు ఏడున్నాడు, నువ్వు ఫోన్ చేయాలి. ఇలా బీర్ తాగబుద్ధి అవుతుంది మరి. మామ ఫోన్ చేస్తున్నా. హలో అల్లుడు ఏడున్నావు? మామ చెప్పే. అయ్యో మా పెద్దమ్మల బంగ్లా మీద బీర్ తాగుతున్నానే. ఏం లేదురా, ఇలా బీర్ తాగబుద్ధి అవుతుంది మరి. ఏ లేవే నా దగ్గరనే పైసలు. ఇవాళ ఏమైందో చెప్పన్నా, మళ్ళీ వాళ్ళతోటి చెప్పొద్దు. సరే రా అల్లుడు. అయ్యో ఏం చేసినా చెప్పనా, అమ్మ బీట్లకు పంపించింది. ఇంత చికెన్ షాప్ అయినాయి, అటు దుకాణంలో ఖాతా. ఆయనతో ఏం చేసినా చెప్పనా, ఆయన రెండు బత్తాల నిండా వడ్లు నింపుకున్నా, డైరెక్ట్ పోయి మిల్లులు వేసి వచ్చిన. కలాస్ పైసలు ఇచ్చిండు, చక్కగా ఆడిడ కట్టిన. ఒక బీరు మందం పైసలు మిగిలితే అంత తీసుకున్న తాగుతున్నా. మా అమ్మ తెలిసింది అనుకో, తీసుకుని తాగిన ఇట్లా అమ్మినట్టు నన్ను ఊరే ఎత్తది ఇక. సరే సరే ఓకే. అబ్బ కొడుకా, నిన్ను అట్లా నేర్పావు అమ్మంటే నువ్వు అట్లా బతా అమ్ముతావు. ముందు కొడుక నీ సంగతి చెప్తా నేను. అదే అబ్బో అమ్మనే అదే 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 అమ్మనే 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 అదే అబ్బని మీ ఇంట్లో బతకాల అదే